పార్టీ ఫిరాయించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత ఓటు వేశారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఇతర పార్టీలో జాయిన్ అయిన సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్లపై అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకున్నారు మండలి చైర్మన్. తమకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజు, ఏదైతే వైసీపీ నుంచి మిగతా పార్టీలకు ఎవరైతే వెళ్తున్నా వారిపై కూడా అర్హత వేట్లు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా గతంలో అనర్హత వేటు స్పీకర్ వేయటం జరిగింది. ఇదే కోవకు చెంది వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో శ్రీరామచంద్రయ్య కావచ్చు, అలాగే టీడీపీ జనసేనలో జాయిన్ అయిన వంశీకృష్ణ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరిపైన కూడా వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళని అనర్హత పిటిషన్ వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. దీనిపై కూడా విచారణ జరిగిన సందర్భంలో 2 సార్లు కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఇటు చైర్మన్ ముందు హాజరవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. వివరణపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎవరైతే చైర్మన్, శాసన మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మోసరాజు, వీళ్ళిద్దరిపై కూడా అనర్హత పిటిషన్ కి సంబంధించి అనర్హత వెయిటింగ్ కూడా జరిగింది. నిన్న వీరికి సంబంధించిన అనర్హత నోటీసులు కూడా అందజేయడం జరిగింది. తమకు నోటీసులు జారీ చేసే పనికైనా ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. వారితో పాటుగా ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా హైకోర్టులో ఆశ్రయించారు. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టం ప్రకారం మేము అనర్హత వేటు వేసినట్టుగా కూడా ఇక్కడ చైర్మన్ మెన్షన్ చేయడం కూడా జరిగింది. అయితే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి కేసును బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కొంత సమయం కావాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే సందర్భంలో వాళ్ళు కోర్టులో విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ మల్లికార్జున్.